ఎన్టీఆర్ జిల్లాలో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటేశారు. మహిళల ఓట్లు తమకే లబ్ధి చేకూరుస్తాయని అధికార పార్టీ అంచనాలు వేసుకుంటోంది. 2019 ఎన్నికల్లో కూడా విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామలో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 వైసీపీ గెలుచుకుంది. మహిళల ఓట్లు భారీగా పోలవడంతో ఈసారి కూడా తమకే ఎక్కువ మెజార్టీ స్థానాలు దక్కుతాయని వైసీపీ నమ్ముతోంది. ఎన్టీఆర్ జిల్లాలో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్లో ఎన్టీఆర్ జిల్లాలో మహిళా చైతన్యం అయితే ఓటింగ్ హక్కు వినియోగించుకోవడం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే ఓటు హక్కుకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే తమ హవా అయితే నిరూపించుకున్నారు. గత ఎన్నికల్లో కూడా ఒకసారి పరిశీలిస్తే 4 నియోజకవర్గాలు విజయవాడ సెంట్రల్తో పాటుగా నందిగామ, అదేవిధంగా మైలవరం, విజయవాడ సెంట్రల్, ఈ 4 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓట్లు కూడా వేయటం కూడా జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో మాత్రం 7 నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓటర్లే పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఒకసారి మనం నియోజకవర్గాల వారీగా కూడా పరిశీలిస్తే అన్ని కూడా వేల సంఖ్యలోనే డిఫరెన్సియేషన్ అయితే కనపడతా ఉంది. మహిళా ఓటర్లకు సంబంధించిన ఓట్లు తిరువూరులో 3196 ఓట్లు అధికంగా వేశారు. అదేవిధంగా విజయవాడ సెంటర్లో 8000 పైచిలుకు అంటే 8016 ఓట్లు ఎక్కువగా మహిళా ఓట్లు వేశారు. మైలవరంలో కూడా 8252 ఓట్లు కూడా వేశారు. జగ్గయ్యపేటలో 8425 ఓట్లు వేశారు. నందిగామలో 6678 ఓట్లు కూడా వేశారు. ఇక విజయవాడ ఈస్ట్లో 5719 ఓట్లు పురుషుల కంటే ఎక్కువగా వేశారు. విజయవాడ వెస్ట్లో మాత్రమే అత్యల్పంగా 2662 ఓట్లు మహిళా ఓటర్లు అయితే పురుషుల కంటే ఎక్కువగా పోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మహిళా ఓట్లు పెద్ద సంఖ్యలో పోలవటం అనేది ఖచ్చితంగా తమ కలిసి వచ్చే అంశంగా అయితే వైసీపీ భావిస్తూ ఉంది. గత ఎన్నికల్లో కూడా ఎక్కువ సంఖ్యలో మహిళా ఓట్లు పోలేని నేపథ్యంలో కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 సెగ్మెంట్లో వైసీపీ కూడా విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు అత్యధికంగా పోలింగ్కి రావటం, ఓట్లు కూడా వేసిన నేపథ్యంలో ఇదంతా కూడా తమకు ఎక్కువ కలిసి వచ్చే అంశంగా అయితే వైసీపీ నేతలు అయితే ఎన్టీఆర్ జిల్లాలో అంచనా వేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.